ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహంలో యేసు ప్రభు ఉన్నారు. ఆ వివాహంలో యేసు ప్రభు తల్లి ఉంది. ఆ వివాహంలో యేసు ప్రభు శిష్యులు ఉన్నారు. ఆ వివాహంలో కొందరు విందు చేయడానికి వచ్చిన వారు ఉన్నారు. మరి అక్కడ ఉన్నవారు చాలామంది ఉన్నారు. మరి విందు జరుగుతుంది. ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయాక మరి ఎలాగనుకున్నప్పుడు యేసు ప్రభు మరి రాతి బాణాలు తీసుకొచ్చి నీళ్ళని ద్రాక్షరసంగా మార్చి అక్కడ కానా విందులో ఏ లోటు లేకుండా దేవుడు అక్కడ అద్భుతమైన సూచక్రియం చేసినట్టుగా కనపడుతుంది కదా. మరి కానా విందులో అక్కడ వివాహం జరుగుతుంది కదా. ఆ వివాహంలో కూడా ఎవరున్నారు? పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఉంది. మరి యేసు ప్రభు కూడా అక్కడ ఉన్నారు కదా. మరి విందు కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ విందు కార్యక్రమంలో కూడా యేసు ప్రభు ఉన్నారు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి యేసు ప్రభు కూడా ఆ విందులో ఆ వివాహంలో అక్కడ ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. మరి ఇక్కడ కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. పెండ్లి కుమార్తె విషయంలో మరి ఆది కాండంలో కూడా ఒక స్త్రీ కనపడుతుంది, రెబెకా అనే స్త్రీ కనపడుతుంది. ఆమె కూడా చూడండి ఆది కాండం, నేను ఎన్నో మాటలు చెప్పను కానీ క్లుప్తంగా నేను ముగిస్తాను. ఆది కాండం చూడండి 24వ అధ్యాయము 47వ వచనం చూడండి. అప్పుడు నేను అన్ని విషయాలు చదవట్లేదు కానీ అప్పుడు నేను ఎవరి కుమార్తెని అడిగినందుకు ఆమె మిల్కా నాహోర్ కని కుమారుడు బెతీయేలు కుమార్తె అని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కన్నీయును ఆమె చేతులు కడుగులను పెట్టి నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహాము యజమాను నా దేవుడైన యెహోవాకు స్తోత్రం చేసి తిని అనేను. మరి నేను అన్ని విషయాలు వెళ్ళటం లేదు కానీ అక్కడ రెబెకా విషయంలో యవన కాలంలో ఉన్నప్పుడు అబ్రహాము పెద్దదాసుడైన ఎలియాజును పంపించినప్పుడు ఎలియాజును మరి అక్కడికి వెళ్ళినప్పుడు మరి ఇస్సాకుకి మరి ఎవరైతే సిద్ధపరిచి ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళినప్పుడు రెబెకమ్మను మరి కొన్ని వస్తువులు ఇచ్చి సిద్ధపరిచినట్లుగా కనపడుతుంది. ఆమె కూడా రెబెకమ్మ కూడా పెండ్లి కుమార్తెగా మరి సిద్ధపడుతున్నట్లుగా కనపడుతుంది. ఎలియాజును కూడా మరి కొన్ని వస్తువుని తీసుకొచ్చి ఆమె పెండ్లి కుమార్తెగా కదా మరి అలంకరించుకుని తీసుకువెళ్ళినట్టుగా మనకు కనపడుతుంది. రెబెకమ్మను ఇస్సాకును సిద్ధపరిచాడు. రెబెకమ్మ యవ్వన కాలంలో ఉన్నప్పుడు మరి ఇస్సాకును జతపరిచినట్లుగా కనపడుతుంది. కొన్ని వస్తువులను వారికి ధరింపజేసి మరి పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచినట్లుగా కనపడుతుంది. అలాగే ఎస్తేరు గ్రంథంలో కూడా ఒక వచనం ఉంది చూడండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. స్త్రీలను కాయు రాజు యొక్క శత్రుడైన హేగే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె దయ పుట్టెను కదా. మరి హేగే కొన్ని అలంకారాలు కదా. మరి ఆశ్వేరోషు రాజు ఉన్నాడు, వస్తువు ఉంది కానీ తను వెళ్ళిపోయినాక మరి కొందరి స్త్రీలను ఎన్నుకోవాలని అనుకున్నప్పుడు మరి తాను వంతు వచ్చినప్పుడు మరి కొందరు స్త్రీలు అలంకరించబడినప్పుడు అందరూ అలంకరించుకోవాలని పెళ్లి కుమార్తెలుగా సిద్ధపడాలని ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని అలంకారాలతో సిద్ధపడి ఉన్నారు. కానీ ఎస్తేరు అయితే తగు మాత్రము మరి ఏగే అలంకరించిన అలంకారం మాత్రమే అలంకరించుకుని పెండ్లి కుమార్తెగా అశ్వేరోషు రాజు వద్దకు వెళ్ళడానికి సిద్ధపడినట్టుగా కనపడుతుంది కదా. మరి ఆమె అయితే ఏమీ కోరుకోలేదు. ఎస్తేరుకైతే తల్లిదండ్రులు లేరు. ఆయన పినతండ్రి దగ్గర పెంచబడి ఉన్నప్పుడు మరి ఈ యొక్క విషయంలో యవన కాలం వచ్చినప్పుడు వివాహం చేయవలసి వచ్చినప్పుడు మొద్దుగా చెప్పినట్టు ఆమె విని మరి ఎస్తేరు మరి అక్కడికి వెళ్ళడం జరిగింది కదా. కోటలోకి వెళ్ళడం జరిగింది. మరి ఆమె కూడా పెళ్లి కుమార్తెగా రాజు అహశ్వేరోషు రాజు మరి తన దగ్గరికి వెళ్ళినప్పుడు పెళ్లి కుమార్తెగా సిద్ధపడి వెళ్ళినప్పుడు మరి రాజు మరి ఆమె ఎడల దయ పుట్టి కదా మరి ఆమె రాణిగా ఎన్నుకున్నట్టుగా కనపడుతుంది కదా. మరి రెబెకాకు ఇస్సాకును సిద్ధపరిచినట్లుగా ఎస్తేరును అహశ్వేరోషు రాజుగా సిద్ధపరిచినట్లుగా అలాగే మరి పరమగీతాల్లో కూడా నేను విషయాలు తీయడం లేదు కానీ మరి ప్రియుడు ప్రియురాలు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ప్రియురాలు మరి సంఘానికి సాదృశ్యంగా కనపడుతుంది కదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మరి ఆయన కూడా మరి ఈ లోకానికి వచ్చి మన కొరకు కలువరిలో ప్రాణం పెట్టారు కదా. మరి ఆయన మరణించి తిరిగిలేచి మరలా వస్తానన్నారు. వచ్చినప్పుడు మనం వధువు సంఘంలో ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించి కదా మరి యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చి ప్రతి మానవాళిని రక్షించడానికి ఆయన శిలువలో మరి రక్తదాన్ని చిందించారు కదా. ఆయన 1:39 కొరడా దెబ్బలు గడ్డపు చెంకులు పెరిగివేశారు కదా. ఆకాశానికి భూమికి వచ్చిన వేలాడి దిగబడి
ఆయన కలువరిగిల్లో రక్తదారులు చిందించి మన కొరకే చనిపోయారు కదా. ఎవరైతే యేసుప్రభుని అంగీకరించి యేసుప్రభుని విశ్వాసం ఉంచుతారు కదా, మరి ఆయన బిడ్డలుగా చేయబడతావు కదా. యేసుప్రభు మన కొరకే చనిపోయి సమాజపడి తిరిగి లేచి మరలా వస్తానని యేసుప్రభునందు మన విశ్వాసం ఉంచితే కదా. మరి ఎవరు మన కొరకు ప్రాణం పెట్టలేదు, ఎవరు మనల్ని రక్షించలేదు కదా, ఎవరు మనల్ని కాపాడలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మన కొరకు ప్రాణం పెట్టినవారు కదా. ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచినట్లయితే మనం కూడా రక్షించబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే రక్షించబడి ఉంటామో వారందరూ కూడా మరి ప్రియుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కదా. మరి మరి ప్రియురాలు సంఘానికి సాదృశ్యంగా ఉంది కదా. మరి పెండ్లి కుమార్తెగా సంఘంగా సిద్ధపడి వెళ్ళాలి కదా. ఆయన ఎప్పుడు వస్తారో మనకు తెలియదు కదా. ఆయన వచ్చినప్పుడు మనం ఎదుర్కోవడానికి పెండ్లి కుమార్తెలుగా మనం కూడా ఉండాలా లేదా? ఉండాలి, సిద్ధపడాలి. సిద్ధపడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం కూడా విశ్వాసం ఉంచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. యేసుప్రభు నోటితో ఒప్పుకుని యేసే నా పాపాలు క్షమించంటే చాలు, యేసుప్రభు నుండి విశ్వాసం ఉంచితే చాలు. క్రీస్తు రక్తంలో ప్రతి ఒక్కరూ కడగబడి ఆయన కుమార్తెలుగా చేయబడతాము. ఆయన ఒకప్పుడు వస్తారు, వచ్చినప్పుడు మనము కూడా ఆయన కొరకు సిద్ధపాటు కలిగి పెళ్లి కుమార్తెగా ఉన్నప్పుడు మనం కూడా వెళ్ళాలి కదా. ఈమె ఇప్పుడు సోని పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతుంది. మరి 1వ తారీఖున తన భర్త దగ్గరికి వెళ్ళడానికి ముందుగానే సిద్ధపడుతుంది కదా. మరి అలాగే మనము కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తున్నప్పుడు మనం కూడా పెళ్లి కుమార్తెలుగా సిద్ధపడాలి. ఇప్పుడు మళ్ళా యేసు ప్రభు రావాలని ఇశ్రాయేలు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఏమని? మెస్సియా రావాలని ప్రార్థన చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన వస్తున్నప్పుడు మనమందరం ఎలా ఉండాలంటే సిద్ధపడి పెళ్లి కుమార్తెలుగా ఆ రక్షణ అలంకారంతో మనం అలంకరించుకునే అలంకారాలు చాలా ఉన్నాయి కదా. వాక్యంతో, ప్రార్థనతో, సన్నిధితో, సహవాసంతో మనం కలిగి ఆయన ఎదుర్కొనేవారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము కూడా ఒకప్పుడు కలుసుకోవాలి యేసుప్రభుని. మనందరం కూడా మరి యేసుప్రభుని ఎదుర్కోవాలంటే పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి. విషయంలో మరి పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ఇస్సాకును ఎదుర్కొన్నట్టుగా కనబడుతుంది. మరి ఎస్తేరు అహష్వేరోషు మరి ముందుగా ఉన్నప్పుడు ఆమె పెళ్లి కుమార్తెగా సిద్ధపడి అలంకరించబడి మరి అహష్వేరోషు దగ్గరికి వెళ్ళి ప్రియురాలు కలుసుకుంది కదా. మరి యేసుక్రీస్తు వారిని సిద్ధపడి పెళ్లి కుమార్తెలుగా మనము కూడా సిద్ధపడాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కానా విందులో దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు కదా. మరి ఈ గృహంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా మరి ఒక అద్భుతంగా దేవుడికి మహిమకరంగా జరిగించబడాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆ కానా విందులో ఏ లోటు లేదంట కదా. ఆ కానా విందులో మరి ఏ లోటు లేకుండా ద్రాక్ష అయిపోయినప్పటికీ కూడా ఆ లోటు అంతా కూడా నీళ్లు ద్రాక్షరసంగా చేసి ఆ విందులు అంతా కూడా ఏది లోటు లేకుండా సంతోషకరంగా ఉన్నది కదా. అక్కడ అద్భుతమైన కార్యం దేవుడు చేసినట్లుగా కనబడుతుంది. అద్భుతమైన కార్యాన్ని చేసి దేవుణ్ణి మహింపరిచినట్లుగా కనబడుతుంది కదా. మనం కూడా మరి దేవుని మహింపరిచే వారంగా ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడి కొద్ది వాక్యం దీవించిన గాక. ఆమేన్. మరి దేవమణి గారు, శేషమ్మ గారు